వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమాస్వరూపి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరంతైనా నమ్మదగిన దేవుడు. ఇంతవరకు పాఠంలో, ప్రార్థనలో, చదవబడే వాక్యంలో సాక్ష్యంగా మీరు ముందుకు స్తోత్రాలు. వాక్యమైన తండ్రి, కొద్ది నిమిషాలు మీరు మాతో, మా మధ్యలో మీరు ఉండండి. నా స్వరాన్ని మీ బోరుగా వాడండి. మమ్మల్ని అందరినీ సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ నీ నామమే మహిమపరచబడినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించున్నది. నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు ఈ ఆదివారం ఆరాధనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, ప్రాముఖ్యంగా దేవాది దేవునికి, అలాగే ఎప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బాగున్నారా? గడిచిన వారంలో దేవుడు అద్భుతకరంగా పెంటప్రాడు ఉపవాస పండుగలు ఈ వారంలో దేవుడు ఎంతో మహిమకరంగా దేవుడు జరిగించారు. నిజంగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వచ్చాడు. 7వ తారీఖు రోజు మాత్రం న్యూస్లో వచ్చింది తుఫాను ఉందని, భయంకరమైన తుఫాను వస్తుందని. 7వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు ఆ టైంలో న్యూస్లో వచ్చింది. కరెక్ట్గా మాస్టర్ గారు వచ్చే టైంకి జల్లు అప్పుడే పడతాం. మళ్ళా దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆ వస్తున్న జల్లుని మన కోసమే వచ్చే తుఫాను కూడా దేవుడు ఆపు చేసి 3 రాత్రులు దేవుడు ఎంతో అద్భుతకరంగా ఆ మనోహరమైన ఉపవాస పండుగ దేవుడు జరిగించాడు. దేవుడికి మహిమ కలుగుతున్నాం. అలాగే 5, 6, 7వ తారీఖుల్లో ఆ మనోహరమైన ఉపవాస పండుగలు దేవుడు విజయవంతంగా జరిగించారు. మొదటి రాత్రి అడిసిమెల్లి విజయమ్మ గారు, అలాగే తుమ్మలపల్లి సుబ్బారావు గారు, బ్రాహ్మణ సహోదరులు, వాళ్ళ ఇరువురిని దేవుడు వాడుకున్నారు. 6వ రాత్రి ఎవరండి? మాస్టర్ గారు ప్రేమ్ కుమార్ గారు, ఆయన దైవజనుడు, మంచి వర్తమానాన్ని అందించారు. 7వ రాత్రి వీరపనేని జాన్సన్ గారు. మరి వీరు ముగ్గురు దేవుడు ఎన్నుకొని మనకి ఆ గ్రామానికి రావాల్సిన ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుని వాక్యాన్ని అందించి వెళ్ళిపోయారు. నిజంగా దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తూ, ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నారు. ఈ వారం అంతా దేవుడు తన కృపలో దేవుడు మనం భద్రపరుస్తూ క్షేమంలో కాపాడుతూ వస్తున్నారు. నిజంగా ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చలేదు అని పాటగా పాడుకుంటారు. ఎందుకు ఇవ్వలేము? దేవునికి ఇవ్వచ్చు. మన ప్రాణాత్మ దేహములను దేవునికి ఇవ్వాలి. మనకు కలిగిన వాటిలో ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. వేలాది నదులంతా, విస్తారమైన నదులంతా తైలం మన దగ్గర లేదు, కానీ విస్తారమైన బంగారం లేదు, కానీ మనకున్న వాటిలో ప్రభు మనలను ఏ విధంగా ఆశీర్వదించాడో ఆశీర్వాదాలు తగ్గట్టుగా దేవుడి నామాన్ని మనం మహిమపరుస్తూ ఉంటాం. నిజంగా దేవుడు ఈ వారం అంతా కాపాడారు. ప్రభు అవకాశం ఇస్తే ఈ నెలలో మరి పెదపారపల్లి మరో 3 రాత్రులు ఇక్కడ ఈ స్థలంలో చక్కటి ఉపవాస పండుగలు జరిగించాలని ప్రార్థన చేయండి. ఇంకా క్రిస్మస్ దగ్గరలో ఉంది. క్రిస్మస్ టైం ఈ నెల నవంబర్ 25వ తారీఖు నుంచి అన్ని చోట్ల క్రిస్మస్ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. అంతకుముందే పెట్టేశారు ఈ ప్రార్థనలు. నవంబర్ వచ్చిందంటేనే క్రిస్మస్. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో క్రైస్తవులకి కానీ యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ ఒక గొప్ప అద్భుతమైన పండుగలు. ఈ 3 నెలల్లో చాలా ఉల్లాసంగాను, ఉత్సాహంగాను, అద్భుతకరంగా జరిగిస్తూ ఉంటాయి. అప్పుడు మనవాళ్ళు చక్కగా అందంగాను, అపురూపంగాను రకరకాల వస్త్రాలంకరణ, లేకపోతే పిండి వంటలు, ఇల్లు డెకరేషన్లు, పెయింటింగ్లు, అప్ప మంచి హడావిడిగా ఉంటుంది. ఏది ఏమైనా సరే పండుగల నిమిత్తం ప్రార్థన చేయండి. దేశంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. చదవబడిన వాక్యంలో ఆదికాండము 18వ అధ్యాయం 1వ వాక్యంలో మనం బైబిల్ ధ్యానాన్ని చేసుకుంటూ చదవబడిన వాక్యంలో
అబ్రహాము దేవుడు ఆ 17వ అధ్యాయంలో సున్నతి గురించి దేవుడు అబ్రహాముకి తన సంతానానికి దేవునికి మధ్య నిత్య నిబంధన ఉండేటట్లు సున్నతి అనేది దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఆ పెట్టిన తర్వాత ఆ సున్నతి ప్రకారము అబ్రహాము దేవుని మాటకు లోబడి తన మొదటి కుమారుడైన ఇష్మాయేలు అబ్రహాము ఒకే రోజున సున్నతి చేయించబడ్డారు. ఆ తర్వాత దేవుని వాక్కు కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. దేవుని యొక్క వాక్కు కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ గుడారం వహించి తన సింధూరు వనములోకి వచ్చి ఆ గుడార వాకిటి దగ్గర ఆ ఎండ వేళలో ఒక చెట్టు కింద కూర్చొని దూరంగా ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచన చేస్తున్నప్పుడు అదే సమయానికి ఆ ఎండ వేళలో దగ్గర మెరిసిపోతున్న 3 మనుషులు కనపడ్డారు. ఆయన కళ్ళకి ఆ ఎండ తాకిడికి ఒకవేళ నా చూపు ఏమన్నా దాన్ని ఏమంటారంటే ఎండ దెబ్బ తగ్గుతుందేమో, అంత కాంతి నా కళ్ళలో వెలుగుతుందని మరలా కళ్ళు నలుపుకున్నాడు. ఏంటో మరి మరలా చూసినప్పుడు 3 మనుషులు వెలుగు ఎంత ప్రకాశిస్తుందో, అగ్ని ఎంత ప్రకాశిస్తుందో, అంతకంటే ఎక్కువగా తేజస్సుతో 3 మనుషులు ఆ ఎండ వేళలో ఆ ఎండాకాలంలో అలా నడుచుకుంటూ వస్తుంటే అబ్రహాము సేద తీర్చుకోవడానికి ఆ సింధూరు వనములో చెట్టు కింద గుడారం దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఆ ఎండ తాకిడి తట్టుకోలేక రెస్ట్ తీసుకుంటాడు. ఇలాగా అటు ఇటు చూస్తున్నప్పుడు 3 మనుషులు ఆయన కళ్ళ ఎదుట కనపడ్డారు. కనపడిన తర్వాత ఫస్ట్ చూసినప్పుడు ఆయన మనుషులు అనుకున్నాడు. మరలా మరోసారి చూసినప్పుడు వీళ్ళు మనుషుల్లాగా కనపడతలేదు, వీళ్ళు దేవుని కుమారులేమో లేదంటే సాక్షాత్ దైవ కుమారుడేమో అనుకొని అబ్రహాము ఏం చేశాడంటే అప్పటికే ఆయనకి 99 సంవత్సరాలు. అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. ఈ 99 సంవత్సరాలు ఆయన కుర్రోళ్ళలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట ఆ 3 దగ్గరికి. ఈ 99 సంవత్సరాలు ఆయన అబ్రహాము ఆ 3 మనుషులు వస్తున్నారు, వాళ్ళు దేవుని కుమారులు దేవుని సేవకులను గుర్తించి తన ఇంటి దగ్గర నుంచి గుడారము వాకిటి నుండి ఆ ఎండలో భయంకరంగా పరుగులు తీసుకుని వెళ్ళి వాళ్ళకి శాస్త్రాన్ని బట్టి నమస్కరిస్తున్నాడు. అయ్యా నీ చిత్తమైతే నీ దాసుని అంతకి ఒక్కసారి వచ్చి పోరాదు, ఒక్కసారి వచ్చి సేద తీర్చుకోండి అని ఆ 3 బ్రతిమాలుతున్నాడు. అబ్రహాం బ్రతిమాలుతూ ఆ దేవుడి రిక్వెస్ట్ అడుగుతుంటే వాళ్ళు ముగ్గురు కూడా అబ్రహాము మాట విని ఆయన ఇంటికి వచ్చారు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. ఆకాశములు భూమిని సృజించిన దేవుడు, సర్వ సృష్టిని మానవుడి కొరకు సృజించిన దేవుడు, ఎందుకు సమాజానికి ఎందుకు పనికిరాని మన యొద్దకు కూడా యేసు ప్రభు మన యొద్దకు వచ్చి మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన కోటీశ్వరుడు, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు దేవుడు. మన ఇల్లు సరిగ్గా ఉన్నా లేకపోయినా, ఊరిపాకైనా, రేకుల షెడ్ అయినా, నాపరాలు ఉన్నా, టైల్స్ ఉన్నా, బిల్డింగ్ ఉన్నా, ఏమీ లేకపోయినా సరే, చెట్టు కింద ఎక్కడ కూర్చున్నా సరే, ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ప్రార్థన చేసినా నేనున్నానని సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. అప్పటికి అబ్రహాముకి మనకు వెళ్ళే బిల్డింగులు, ఏసీ కోట్లు ఏమీ లేవు. ఒక గుడారాలు పాకల్లాగా, ఒక టెంట్ హౌస్ లాగా గుడారాలు వేసుకొని ఆ గుడారాలను నివసిస్తూ ఉంటాడు. అబ్రహాము దేవుని పసిగట్టుకొని వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా నీ చిత్తమైతే నీ దాసుని అంతకి ఒక్కసారి వచ్చి వెళ్ళండి అయ్యా, ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని అబ్రహాము వాళ్ళ 3 అడుగుతున్నాడు. లేదు నేనేంటి, నా ప్రెస్టేజ్ ఏంటి, నేను దేవుణ్ణి, నేను మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చునేవాడిని, ఎవరు సమీపించలే తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు, ఏ వ్యక్తి, మనిషి, ఏ దేవత లేకపోతే ఏ దూత
ఏ మనిషి ఏ వ్యక్తి ప్రవేశించలేని పరిశుద్ధమైన స్థలంలో నివసించే నీ దగ్గర నేను రావాలా, నువ్వు అడిగితే నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర నేను వినాలా అని అనలేదు దేవుడు. అక్కడ ఆయన ప్రెస్టీజ్ చూడడం, లేకపోతే వీడి ధనవంతుడు వీడి దగ్గరికి వెళ్ళాలి, వీడి పేదోడు వీడి దగ్గరికి వెళ్ళకూడదని తారతమ్యాలు లేవు. మనుషులైన మనకు ఉంటుంది తారతమ్యాలు. ఇప్పుడు స్నేహితులు చూడండి, లోకంలో స్నేహితులు ఎలా ఉంటారంటే ధనవంతుడితోనే స్నేహం చేస్తాడు, ధనవంతుడితోనే స్నేహం చేస్తాడు. పేదోడు తెలిసిందే కాబట్టి అది ఎప్పుడు పేదరికంగానే ఉంటాడు కాబట్టి పేదోడితోనే సహాయం ఉంటుంది. ఈ ధనవంతులు వచ్చి పేదవాడితో సహవాసం చేయాలంటే కుదరదు. ఎందుకని వీడి యొక్క డిగ్నిటీ కానీ, వీడి యొక్క ఆస్తిపాస్తులే కానీ, వీళ్ళకున్న సంపదే కానీ ఈ పేదవాడి దగ్గరికి వెళ్ళాలంటే ఆలోచన చేస్తారు. ప్రేమ కలిగిన వాళ్ళైతే సహవాసం చేస్తారు. ప్రేమ లేని వాళ్ళు ప్రెస్టీజ్ని చూసి, వాళ్ళకున్న ఆస్తిపాస్తుల గర్వాన్ని చూసి వీడితో నేను మాట్లాడటం ఏంటి, వీడేంటి, వీడి జీవితం ఏంటి, వీడేంటి, వీడి పరిస్థితి ఏంటి అని తారతమ్యం చూసే మనుషులు కూడా లేకుండా పోలేదు. కొంతమంది ఉంటారండి నిజంగా ఎంత గొప్ప స్థానంలో వెళ్ళినా, ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా వాళ్ళు గుర్తుంటుందంట. యేసు ప్రభు వారు అంటారు ఇశ్రాయేలు ప్రజలతో ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత, ఓ ఇశ్రాయేలు, నీ పాత స్థితిని మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆశ్రదింపబడ్డావో దాన్ని నువ్వు మరలా నీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి అని యోసేపు కాలంలో దేవుడు మరోసారి ఆ వాక్యంలో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బలపరుస్తూ ఉంటాడు. పూర్వస్థితిలో ఇచ్చి మనుషులు ఏ విధంగా పడిపోయి, నలిగిపోయి, కుమిలిపోయి, తినడానికి ఆహారం లేక, సరైన వసతి లేక ఆ కాలంలో యేసు ప్రభువుని గట్టిగా పట్టుకున్న తర్వాత దేవుడు వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఉదాహరణ తర్వాత ఆశీర్వదించిన తర్వాత ఆ మనిషి గర్వంతుడైపోకూడదంట. ఆ మనిషి గర్వపడకూడదు, అసూయ చెందకూడదు. మన ప్రతి విషయంలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా నమ్మాను ప్రభు నన్ను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు ప్రభు నన్ను ఏ విధంగా ఉన్నత స్థితిలో నిలబెట్టాడు అనేది ప్రతి మనిషి జ్ఞాపకం చేసుకోవాలంట. ఉన్న పూర్వ స్థితిని మర్చిపోకూడదు. మనం ఏ కలిమిలో నుండి, ఏ హీన స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేపాడో దాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు కూడా తారతమ్యాలు చూపించడు. ధనవంతుడికి ఒకలాగా, పేదోడికి ఒకలాగా దేవుడు తారతమ్యాలు చూపించడు. కొన్ని గుళ్ళు, కొన్ని ప్రాంతాలు, కొన్ని భవనాలు, కొన్ని కళ్యాణ మండపాలు లాంటివి కొంతమందికి పరిమితంగా ఉంటాయి. కొంతమంది వెళ్ళి ఆరాధించాలి, కొంతమంది వెళ్ళి కార్యక్రమాలు చేసుకోవాలి, కొంతమందికి అనుమతి ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు రానివ్వరు. కానీ ఈ దేవుని మందిరం ఉంది చూడండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎట్టివారు ప్రార్థన చేసిన అట్టి వారికి గొప్ప కార్యము దేవుడు జరిగిస్తాడు. ఒక పేదవాడికైనా, ఒక ధనవంతుడైన దేవుడు కాదు. అక్కడ ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు 10 అంతస్తుల మేడలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. పూరి గుడిసెలో చెట్టు కింద ఉండి ప్రార్థన చేసిన దేవుడు కూడా అదే దేవుడు నీ ప్రార్థన వింటాడు. అయితే ప్రార్థనలో రకరకాల ప్రార్థనలు ఉంటాయి. గర్వంతో చేసే ప్రార్థనలు వేరు, హృదయపూర్వకంగా తగ్గించుకొని చేసే ప్రార్థన వేరు. నా ప్రార్థన 10 మంది వినాలని గర్వంతో చేసే ప్రార్థన వేరు. నా ప్రార్థన నా దేవుడు ఆలకించి ఆయన సన్నిధి నుండి నాకు ప్రత్యుత్తరం ఇస్తే చాలు అనే ప్రార్థనలు వేరు. మన వ్యక్తిగత జీవితంలో మన ప్రార్థనలో దేవుని రాజ్యం చేర్చబడాలి తప్ప మనుషులు మార్పులు వేయకూడదు. నిలబడుతుందా? నా ప్రార్థన దేవుడు ఆలకించాలి, నా ప్రార్థనకి ప్రతిఫలం ఆయన సన్నిధి నుండి నేను ప్రతిఫలం పొందుకోవాలని ఎదురు చూడాలి తప్ప నా ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థన, నేను పాటలు పాడుతున్న పాటలు, లేకపోతే నా సాక్ష్యము, నా పరిచర్య, నా వాక్యము నన్ను 10 మంది మెచ్చుకొని నన్ను ఎలాగా దావీదుకి 10,000 సౌలుకి 1000 అన్నట్లుగా కాకూడదు. మన ప్రార్థన దేవుడు ఆలకించి నీవు చేస్తున్న కన్నీటి ప్రార్థనగా, అది రోగమైనను, బాధ అయినను, వేదనైనను, కరువైనను ఏదైనా సరే నీ ప్రార్థనకి ప్రభు సన్నిధి నుండి ప్రతిఫలం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఆ ముగ్గురు మనుషులతో మాట్లాడుతున్నారు. అయ్యా నీ దాసుని, అక్కడ ఎంత తగ్గింపు మనసు అండి, ఎంత తగ్గింపు మనసు. అప్పటికి దేవుడు ఆశీర్వదించాడు, స్థలం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, పనివాళ్ళని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, సిరి సంపదలు అన్నీ ఇచ్చాడు. అన్నీ కలిగి ఉన్నా సరే
ఆ ముగ్గురు మనుషులతో ఎలా మాట్లాడుతున్నాడు? అయ్యా నీ దాసునైనా, అసలు ఎంత గొప్ప మాట అండి ఆ మాట, నీ దాసునైనా నా యొద్దకు ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా. అసలు ఎంత గొప్ప మాట అంటే, ఎంత తగ్గింపు మనసు. ఎవరి సన్నిధిలో మనం తగ్గింపబడాలి, ఎక్కడ మనం హెచ్చింపబడాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ మనం హెచ్చింపబడాలి, ఎక్కడ మనము ఎవరి దగ్గర మనము తగ్గించుకోవాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అబ్రహాము దేవుని సమ్ముఖమందు దేవుని సేవకుల దగ్గర, ఆ ముగ్గురు మనుషుల దగ్గర, నీ దాసునైన నా యొద్దకు ఒక్కసారి వచ్చి వెళ్ళండి అయ్యా అన్నప్పుడు ఆ మాటను బట్టే ఆ ముగ్గురు మనుషులు అబ్రహాముకి అక్కడ సమ్మతించి వాళ్ళ ఇంటికి రావడానికి అవకాశం ఉంది. అంటే మాట విధానాన్ని బట్టి కూడా ఉంటుందంట. సొలొమోను అంటారు, ఒకడు నోటి మాట చేత తమ ఫలమును పొందుకొనును. నోటి మాట చేతనంటే ఏదైనా జరిగేది. నోరుంది కదని ఎలా పడితే అలా మాట్లాడేసి, నోరుంది కదని ఎలా పడితే అలా శాపనార్థాన్ని వదిలేసి, నోరుంది కదని ఎవరిని పడితే వాళ్ళు తప్పు చేసి మాట్లాడనుకోండి, ఈ నోటి మాటకి ఒక రోజున నీవు లెక్క అప్పచెప్పాల్సిందే. అది ఎవరైనా సరే దేవుని సమ్ముఖం ముందు లెక్క అప్పచెప్పాల్సిందే. నోటి మాట విషయంలో ఎన్నో జాగ్రత్తలు మనం వహించాలి. నోటి మాట చేత ఎన్నో రాజ్యాలు పోయాయి. నోటి మాట చేత ఎంతోమంది రాజ్యాలు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు కూడా మట్టి కలిసిపోయారు ఒక్క నోటి మాట చేత. నోటి మాట చేత. అందుకని ప్రతి విషయంలో మనం మాట్లాడేటప్పుడు పెద్దల్ని ఏ విధంగా గౌరవిస్తూ మాట్లాడాలి, చిన్నల్ని ఏ విధంగా ప్రేమిస్తూ మాట్లాడాలి, ఒక ఇంటి వారిని ఏ విధంగా ప్రేమించాలి అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నోరుంది కదని ఎలా పడితే అలా మాట్లాడేసి, నోరుంది కదని ఎలా పడితే అలా మాటలు వదిలేసి అనుకోండి, కొంతమంది మాటలు ఆ మనుషుల్ని చంపేస్తాయంట, మాటలతోనే చంపేస్తాయంట. ఈ రోజులు చూడండి, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రకరకాల వీడియోలు వచ్చేసి, ఎలాగా ఒక వ్యక్తి ఈ ఇటీవల కాలంలో పోయిన వారంలో ఒక వీడియో తీశారు. యవనస్తుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి సహాయం కోరడానికి వెళితే ఆ అధికారి ఆ అధికారం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగిన తర్వాత అదే సమస్య ఇంట్లో చెబితే ఇంట్లో వాళ్ళు కూడా హేళన చేసి తక్కువ చేసి మాట్లాడారంట. ఆ వ్యక్తి వీడియో తీసుకొని, ఇదిగో నేను ఇలా పలానా నా అవసరత కొరకు అధికారిని సంప్రదిస్తే వాళ్ళు నన్ను తోసేశారు, సరే నా ఇంటి వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు నన్ను 10 మందిలో అవమానపరచడమే కాకుండా నన్ను ఇబ్బంది పెట్టారని ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆ పాయిజన్ బాటిల్ తాగి అక్కడికక్కడే ప్రాణం విడిచిపెట్టేశారు. చూసారు ఎంత నోటి మాట చేత అక్కడ యుద్ధాలు జరగలేదు, సమస్యలు జరగలేదు, కొట్లాటలు జరగలేదు. ఒక్క నోటి మాట చేత అతను ప్రాణం పోయడానికి ఎంతో భయంకరమైన పరిస్థితులు. మనుషులు ఏమీ ఆలోచించడం లేదు. ఆవేశంతో, అనాలోచనతో, కోపంతో, అసూయతో ఏ నోటికి వస్తే ఆ మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని గాయపరచడమే తప్ప ఎదుటి వాళ్ళని ప్రాణాలు తీయడానికి గల కారకులైపోతున్నారు. రేపొద్దున వీళ్ళు తీర్పులో ఖచ్చితంగా నిలబడతారు. వీరి నోటి మాటను బట్టి ఎందరు కుటుంబాలు అయితే పాడైపోయినాయో, ఇతరుల నోటి మాటను బట్టి ఎందరి జీవితాలు పతనమైపోయాయో, ఖచ్చితంగా రేపొద్దున ప్రభు సన్నిధిలో తీర్పు దినాన నిలబెడతాడు దేవుడు వాళ్ళని. అబ్రహాము అంటారు, అయ్యా నీ దాసునైన నన్ను నా యొద్దకు ఒక్కసారి రావచ్చు. అక్కడే ఆయనకి మార్పులు వచ్చేసి అతను మాట్లాడే విధానాన్ని బట్టి సమాజంలోకి వెళ్ళినప్పుడు అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి, బయట పెద్దవారితో ఏ విధంగా మాట్లాడాలి, దేవుని సేవకులతో సేవకురాలతో ఏ విధంగా మాట్లాడాలి, తోటి విశ్వాసులతో ఏ విధంగా మాట్లాడాలి, తోటి సహోదరులతో సహోదరాలతో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆత్మీయులైన మనము దేవుని యొద్ద నుండి మనం నేర్చుకోవాలి. అక్కడ అబ్రహాము ఎప్పుడైతే అంత వినయంగా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడో, దేవుడు అంట పద ఖచ్చితంగా నీ యొద్దకు వస్తాను. ఆయన ఆ ముగ్గురు మనుషులు ఒక పని మీద వెళ్ళారు. ఆ ముగ్గురు మనుషులు ఒక పని కొరకు వెళ్ళారు. కానీ ఎప్పుడైతే ఈ అబ్రహాము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆ మాట మాట్లాడుతున్నాడో, ఆ పనిని ప్రక్కన పెట్టి అబ్రహాము కోసమే సాక్షాత్ దేవుడే అతని యొద్దకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత తగ్గింపు మాట. వెంటనే వచ్చిన తర్వాత, అయ్యా ఇదిగో ఈ కాళ్ళు కడుక్కోవడానికి చన్నీళ్ళు, ఎండ వేళలో చన్నీళ్ళు తాగితే ఎంత ప్రాణానికి హాయిగా ఉంటుందండి. వాక్యం ఉంటుంది కదా, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పొందక మానడని వాక్యంలో ఉంటుంది. ఒక గిన్నెడు ఎండాకాలంలో
ఇప్పుడు మీరే ఉన్నారండి, నేనే ఉన్నాను. ఎందుకో దేవుడు ప్రేరేపించి మీ అంతకు వచ్చి ప్రార్థన చేయమని చెప్పి ప్రేరేపించాను అనుకోండి. నేను మంచి ఎండాకాలంలో మీ అంతకు వచ్చాను అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? అయ్యా పాస్టర్ గారు వచ్చారు అని తలుపులు వేసేస్తారా? లేదు కదా. అయ్యా దైవజనుడు వచ్చారని వేడిగా టీ ఇచ్చేదానికంటే అప్పుడే కూలింగ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్, కుండలో వాటర్, చల్లటి నీళ్ళు ఇచ్చారనుకోండి, ఆ ఎండలో వచ్చిన తర్వాత నాకేమనిపిస్తుంది? ఆ నీళ్ళు తాగిన తర్వాత ప్రాణ ప్రశాంతంగా ఉంటుంది, ఆ ప్రాణము సంతోషంగా ఉంటుంది. అమ్మాయ దాహము తీరింది. మొన్న ఒక ప్రాంతానికి ఒక పని మీద ఒక చోటుకి వెళ్తే విజయవాడలో నేను ఏం చేశానంటే, బాగా ఎండ, మంచి ఎండకి నోరంతా దాహం అయిపోయింది. అక్కడి నుంచి ప్రయాణం వస్తే చేతిలో అప్పుడు ఏమైందో చేతిలో రూపాయి లేదు, ఫోన్పేలో డబ్బులు లేవు, 2 రూపాయలు ఉన్నాయి. నేను తమ్ముడిని ఫోన్ చేస్తే వాడి దగ్గరగా డబ్బులు లేవు. అని నాకు దాహం వేస్తుంది, ఒక 50 రూపాయలు ఉంటే పట్టరా, ఒక షార్ట్గా తాగుతానంటే ఎంత దాహంతో ఉన్నానంటే మధ్య దాంట్లో చలివేంద్ర కేంద్రాలు కూడా లేవు. ఎవరినైనా వెళ్ళి అడుగుదామన్నా మనకేం మొహమాటం ఎక్కువ. ఏం చేశాను, అక్కడి నుంచి బయలుదేరి ఆ ఎండలో ఎంత స్పీడ్గా వచ్చానంటే దాహం గంట నోరు ఎండిపోయింది నాకు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే చట్నీళ్ళు తాగానో అప్పుడు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా అనిపించింది నాకు. నిజంగానే అప్పుడు ఆ వాక్యం నాకు అనిపించింది, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఒక వ్యక్తికి ఇస్తే దాని ప్రతిఫలం పొందక మారడని వాక్యంలో ఉంటుంది. అది శత్రువుకైనా సరే, విరోధికైనా సరే, సేవకులకైనా సరే, విశ్వాసకైనా ఎవరికైనా సరే ఒక చన్నీళ్ళు చక్కటి లోటాతో గ్లాస్తో ఇచ్చినప్పుడు దాని ప్రతిఫలం పొందక మారాడు. అలాగే ఈ వాక్యంలో ఇక్కడ అబ్రహాము ఆ 3 మనుషులకి నీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు సేద తీర్చుకున్న తర్వాత ఎండకి ఆ చెట్టు కింద వాళ్ళు కూర్చోబెట్టాడు. 3 మనుషులు కూర్చోబెట్టి, అయ్యా ఇక్కడ మీరు సేద తీర్చుకోండి, మీకు తినటకు ఏదైనా ఉంటే మీరు సహాయం చేస్తానంటే వాళ్ళు వద్దు అయినా సరే బలవంతం చేశాడు అబ్రహాం. బలవంతం చేసి అయ్యా ఇక్కడ కూర్చోండి అని శారమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. శారమ్మ గారికి వయసు ఎంత? 93 సంవత్సరాలు. ఈవిడి గారికి ఎంత? 99 సంవత్సరాలు. ఈయన గారికి శారమ్మ దగ్గరికి ఆర్డర్ వేస్తున్నాడు. ఈయన మగాయ ఏం చేస్తున్నాడు? ఆర్డర్ వేస్తున్నాడు. శారమ్మ, మరే మన మధ్యలోకి మహా గొప్ప దైవజనులు మన మధ్యలోకి వచ్చారు, నువ్వేం చేస్తావంటే పిండి తీసుకొచ్చి దాన్ని పిసికి ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఈయన మాత్రం చేయట్లా. పిండి తీసుకొచ్చి దాన్ని పిసికి ముద్దగా చేసి అప్పమ్మలు తయారు చేయండి. అక్కడ వాక్యం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 6వ వాక్యం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా ఎత్తును త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 3 మానికలు అంటే ఎన్ని కేజీలండి? 3 మానికలు అంటే ఎన్ని కేజీలు? మీకు ఏమైనా ఐడియా ఉందా? 6 కేజీలు. 3 మానికలు అంటే 6 కేజీలు. ఓకే, అంటే ఒక్కొక్క మానికి వచ్చి 2 కేజీలు. ఒక్కొక్క మానికి వచ్చి అంటే 2 కేజీలు. అంటే మొత్తం 6 కేజీలు పిండి చారంగా చేతిలో పెట్టాడు అబ్రహాం. అక్కడ రాస్తుంది కదా, నీవు త్వరపడి వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అబ్రహాము శారా దగ్గరికి వెళ్ళి, ఇదిగో శారమ్మ, 3 మానికల మెత్తని పిండి. 3 మానికలు అంటే 6 కేజీ. 9 మానికి 3 కేజీలు. సారీ, ఒక మానికి సరే అంటే అక్కడ చదవబడిన వాక్యంలో 2 కేజీలు మరి 3 కేజీల తర్వాత మనం ప్లాన్ చేద్దాం. సరే, 3 కేజీలు వేసుకుందాం. ఒక్కొక్క దేవదత్తకి 3 కేజీలు పిండి. 3 కేజీలు అంటే ఎన్ని ఒక్కొక్క కేజీకి ఎన్ని రోజులు చపాతీలు వస్తాయి? ఇంచుమించు చాలా వస్తాయి చపాతీ. ఎంత హైట్ వస్తుంది చపాతీ. రొట్టెలే కానీ, లేకపోతే అప్పములే కానీ, చపాతీలే కానీ, పూరీలే కానీ 1 కేజీకి ఇన్ని వస్తాయి ఇంచుమించు. అంటే ఒక 20-30 వేసుకోండి. అంటే అక్కడ 9 కేజీలు. 9 కేజీలకి వాళ్ళు ముగ్గురుకి, ఆ 3 దేవదత్తులకి అబ్రహాము శారా ప్రిపేర్ చేశాడు. అబ్రహాం చెప్పేసి, ఇదిగో నువ్వు శారా
మన మధ్యలోకి ముగ్గురు అతిథులు వచ్చారు. వాళ్ళకి నువ్వేం చేస్తావంటే పిండి తెచ్చి దాన్ని పిసికి అప్పము నడిచాను. ఆవిడికి బాధ్యత చెప్పేసి ఆమె పని ఆవిడ చేసుకుంటుంది. వృద్ధాప్య దశలో కూడా నేను నా యజమానుడు మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజులు ఎవరు ఉన్నారండి? భర్త మాట భార్య వినాలి, భార్య అని భర్త ప్రేమించాలి. ఇది దేవుడిచ్చిన నిబంధన కూడితో కూడిన ఆజ్ఞ. ఇది అక్కడ భర్త ఎప్పుడైతే అధికారులు అదే అతిథులు మన దగ్గరికి వచ్చారని చెప్పిన వెంటనే ఆమె విసుకక తమ శక్తి కొలది ఆమె ఏం చేసిందంటే పనివాళ్ళని పిలిచి, తమ పనికర్తల్ని పిలిచి, ఆగర్ లాంటి పనికర్తల్ని పిలిచి ఆ రొట్టెల అప్పములు 9 కేజీలు పిండిని రెడీ చేసి అక్కడ అప్పము రెడీ చేస్తుంటే వీటిలో నంచుకోవడానికి అబ్రహాం ఏం చేశారంటే తన పశువులన్నిటిలో శ్రేష్టమైన దూడను తీసుకొచ్చి దాన్ని వధించి పనివాడి చేతికి అప్పచెప్పాడు. నీకు దీన్ని చక్కగా రెడీ చేసి దేవునికి అబ్రహాము తనకు కలిగిన వాటిలో ఎంత శ్రేష్టమైన వాటిని అప్పచెప్తున్నాడండి. శ్రేష్టమైన పిండిని తీసుకొచ్చాడు. పశువుల్లో మచ్చ, డాగు, చచ్చిపోయేదని, ముసలిది, లేకపోతే రోగంతో ఉన్న తేడా శ్రేష్టమైన పశువులన్నిటిలో శ్రేష్టమైనది దేవుని సన్నిధిలో అర్పించాలని తీసుకొచ్చి పనివాడి చేతికి చెప్తుంది. ఆ పనివాడు అబ్రహాము కంటే ముందుగా స్పీడ్గా రెడీ చేశాడు. దాన్ని చక్కగా దానికి రెడీ చేసి దాన్ని కర్రీ చేసి దేవదూతలు ఎదుట పెట్టారంట. అప్పుడప్పుడు మనకు ఆలోచన వస్తుంది, అదేంటి పాస్టర్ గారు, మరి దేవదూతలేమో దేవుడేమో ఆత్మస్వరూపమైన దేవుడు, ఆత్మతో ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాడు వాక్యం అంటుంది. మనుషులు కదా దీన్ని తినేది, వాళ్ళు ఏ విధంగా ఆ ఆత్మస్వరూపులైన వాళ్ళు ఏ విధంగా తింటారు అనే ఆలోచన మీకు రావాలి కదా. ఆత్మస్వరూపమైన వాళ్ళు, ఆత్మతో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం కదా, టీవీలో సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఇదివరకు ఆత్మ ఏముంది, ఈ గోడకి వెళ్ళొచ్చారు, అలాగే చూపిస్తారు కదా. ఆత్మ ఏముంటుంది, ఈ గోడకి వెళ్ళొచ్చారు. అప్పుడప్పుడు మనవాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా నాకు రాత్రి ఆత్మ కనపడింది, ఆ చెట్టు మీద నుంచి ఆ పాటి నుంచి ఎలా వెళ్ళిపోయింది, లేకపోతే ఆ గోడ నుంచి ఎలా వెళ్ళిపోయింది, నేను బండి వేసుకుంటాను, నా వెనకాల కూర్చోండి, నన్ను గట్టిగా పట్టుకొని ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటాయి. ఆత్మకి దానికి ఏమి ఉండదు, దెబ్బ తగలడం కానీ లేకపోతే ఒక శరీరం అనేది ఉండదు. గోళ్ళకి వెళ్ళి వచ్చేది అలా వచ్చేది అంటారు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ ఆయన ముగించిన తర్వాత సమాధులు ఇచ్చి తెల్లవారుజామున ఆయన బయటకు వచ్చిన తర్వాత 3వ దినాన్ని బయటకు వచ్చిన తర్వాత శిష్యులందరూ ఒక చోట మూల కూర్చొని, అక్కడున్న దేవుని బిడ్డలు శిష్యులు వీళ్ళందరూ ఒక చోట కూర్చొని తలుపేసుకొని లోపల ఏడుస్తున్నారు. ఎందుకని అప్పటికే కొంత రోమ ప్రభుత్వం అలజడి సృష్టించింది. ఇలాగా యేసుతో ఉన్న వాళ్ళు కూడా మనం శిక్షించాలి, యేసుతో ఉన్న వాళ్ళు కూడా మనం శిక్షించాలని ఒక అలజడి కలిగినప్పుడు ఈ శిష్యులందరూ గదిలో కూర్చొని తలుపు గడేసుకొని ఏడుస్తున్నారు. అయ్యో దేవుడా, అప్పుడే చచ్చిపోయావా, నీవేముంటే మాకు కష్టాలు వచ్చేది కదా, నువ్వు ఒకడో అసలు అనవసరంగా నీ వెనకాల పడ్డా మేము అని మరొకడు. అప్పుడేమో యేసు ప్రభు వెనకాల తిరిగినప్పుడేమో ఆయన రొట్టెలు తిన్నాడు, మాంసం తిన్నాడు, చేపలు తిన్నాడు, సిరి సంపదలు, స్వస్థతలు, ఆరోగ్యాలన్నీ చూశారు, అనుభవించారు. ఎప్పుడైతే బాధ కలిగిందో, కాస్తంత దేవుని నిమిత్తం కొంచెం బాధ కలిగిందో, ఎవరి కాళ్ళు నెత్తి మీద కొట్టేసుకొని మూలుగుతూ అయ్యో అని బాధపడుతున్నారు, అయ్యో అని వేదన పడుతున్నారు. ఏసు తలుపు వేసినట్టుగానే యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చి, సహోదరులారా మీకు సమాధానం కలుగుగాక అనే బట్టికి ఎవరి కాళ్ళే షాక్ అయిపోయారు. ఇదేంటి ఏసు తలుపు వేసినట్టుగానే ఉంది అని ఎవరి కాళ్ళే భయపడిపోతున్నారు. తోమా మాత్రం దూరం నుంచి చూస్తున్నాడు, ఇదంతా బ్రాహ్మలే అంత కావాలని చేసుకుంటారు. ఎవరి కాళ్ళే ఉన్నారు. ఆత్మస్వరూపైన దేవుడు, మనకి ఇక్కడ ఆత్మ అనే మాట గురించి వచ్చింది. ఆత్మస్వరూపైన దేవుడు ఆ అప్పములను ఆ యొక్క మాంసం తినగలుగుతారా? ఆయన దేవుడు కాబట్టి, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దేవుడు కాబట్టి ఒక సెకండ్ ఇక్కడ ఉంటారు, మరొక సెకండ్ నువ్వు ప్రార్థించే చోట ఉంటారు, మరో సెకండ్ యావత్ ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు తమ్ముడు కామెడీగా అంటాడు, ఎరా నువ్వు ప్రార్థన చేసుకోలేదరా, నేను అడుగుతూ ఉంటాను, ప్రార్థన చేసుకోలేదు, కుసేపు ప్రార్థన చేసుకోవచ్చు అంటే
ఇదేంటి ఆయనకి ఎంతమంది ప్రార్థన చేస్తారు, మరి దేవుడు అందరు ప్రార్థన వింటారు కదా, నా ప్రార్థన అయితే అంతగా అందుకు కొంచెం బాగా చేస్తానంట. అలా కాదు, కామెడీగా అంటూ ఉంటాయి. మనలో ప్రతి మానవుడు అనబడుతున్న ప్రతి మనిషిలో దేవుడు ఏం చేశాడంటే సృష్టి ప్రారంభంలో ఆ మామూలు కలుగు చేసినప్పుడు ఆయన నాసికారంధ్రము అనగా ఆయన ముక్కులో నుండి ఆయనలో ఉన్న ఆత్మను ఆ మట్టి మనిషి అనబడుతున్న మనకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మన మనసులో ఏమనుకున్నా సరే, మన మనసులో ఏం ప్రార్థన చేసినా సరే, మన మనసులో ఎవరిని గద్దించినా సరే, మన మనసులో ఏ చెడు ఉద్దేశం కలిగి ఉన్నా సరే, ప్రతిదీ మనం ఆలోచన మనసులో ఎప్పుడైతే కలిగిందో ఆయనకి పైగా శబ్దం నాకు వినపడిందంట. మాట్లాడే అవసరం లేదు అక్కడ. మనం మూలుగుతూ ప్రార్థన చేసినా సరే దేవుడు వింటాడు. మన మనసులో ప్రార్థన చేసినా సరే వింటాడు. మన మనసులో ఏది ఉన్నా సరే అది ఖచ్చితంగా ఆయన వింటాడు. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి. ఆయన ఆత్మ మనలో లేదనుకో, ఇప్పుడు నీ ఆత్మ నాలో లేదు, నా ఆత్మ నీలో లేదు. నేను మనసులో నిన్ను ప్రేమించవచ్చు, తిట్టుకోవచ్చు, మీకు వినపడుతుంది. కానీ దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఏమనుకున్నా సరే ఆయనకి ఖచ్చితంగా వినబడుతుంది. అందుకని దేవుడు ఏం చేసినట్టే అబ్రహాము ప్రేమతో చేసిన ఆ అర్పణని దేవుడు అక్కడ ఆ ముగ్గురు అతిథులు దాన్ని భుజించారు. కడుపునిండా ఆయన తృప్తిగా తిన్నామండి. ఆయన శుభ్రంగా ఆ 3 మానికల పిండిని ఆ వధింపబడిన పశువులు ఆ సమృద్ధిగా ప్లేట్ మొత్తం ఖాళీ చేశారు. చేసిన తర్వాత కడుపు నిండా తిన్నారు, చక్కటి చండీలు తాగారు, హ్యాపీగా ప్రశాంతంగా సేద తీర్చుకున్నారు. సేద తీర్చుకున్న తర్వాత ఇక్కడ చదవడానికి మీకు టైం లేదని నేను మీకు చెప్పేస్తున్నాను. పూర్తిగా సేద తీర్చుకున్న తర్వాత అబ్రహామును పిలిచి, ఆయన 2 వందనాలు, కడుపు నిండా మంచి ఎండవేళలో కడుపు నిండా ఆహారం పెట్టావు, చక్కటి చండీలు ఇచ్చావు, మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్తున్న పనిని ప్రశాంతంగా పని చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. ఏమీ లేదు, ఇప్పుడు ఎంత ప్రిపేర్ చేశారు కదా, ఒకసారి శారాన్ని బయటికి రమ్మని. ఇదివరకు ఇప్పటికి ఆడవాళ్ళు ఏదైనా అతిథులు వచ్చినప్పుడు, ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఆడవాళ్ళు తొందరగా బయటికి రారంట. వాళ్ళు లోపలే ఉంటారు. యజమానుడు ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడే వస్తారు. అప్పుడు వరకు ఆడవాళ్ళు లోపలే ఉంటారు. ఇప్పటికీ కొన్ని మనకు కూడా అలాగే జరుగుతుంది. ఎవరైనా అతిథులు వచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తారు, ఇంటి ఆడవాళ్ళు లోపలే ఉంటారు. బయట మగవాడు పురుషుడు మాట్లాడుతాడు. పురుషుడు భర్త ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు వస్తుంది భార్య. ఇప్పుడు అలాగే చేశారు. అబ్రహాము అంతా అయిపోయిన తర్వాత, దేవదూతలు తిన్న తర్వాత అబ్రహామును దేవదూతలు ఆజ్ఞాపిస్తారు, ఒకసారి నీ భార్యని, నీ శారాని బయటికి రమ్మనంటే, అప్పుడు శారా బయటకు వచ్చిన తర్వాత, ఇదిగో ఏమి లేదు, ఇప్పుడు నాకు కడుపు నిండా ఆహారం పెట్టారు కాబట్టి, కడుపు నిండా నాకు సేవ ఇచ్చారు కాబట్టి ఈ ప్రతిఫలం మీరు పొందుకోవాలి యేసు నామములో. దేవునికి స్తోత్రం. మీరు చేసే ప్రార్థన, మీరు విత్తే కానుక, మీరు చేసే పరిచర్య, దానికి తగ్గ ప్రతిఫలం ప్రభు మీకు ఇస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ కొన్నిసార్లు నువ్వు చేసిన ప్రార్థనకి ఆలస్యం అవ్వచ్చేమో, కానీ నువ్వు విడిచిన కన్నీరు ప్రార్థనకి ఆలస్యం అవ్వచ్చు. కానీ ఒక రోజున సమాజం అందరూ చూస్తుండగా, నీ బంధువులందరూ చూస్తుండగా, ఎవరైతే నిన్ను వెలివేశారో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను అపహాసించారో, ఎవరైతే నిన్ను నిందలు మోపారో, వాళ్ళందరి ఎదుట నీవు చేసేవి చూడు ఒకసారి ప్రార్థన. నీవు ఒక రోజున కన్నీరు విడిచి చేసేవాడు ప్రార్థన, నీవు మూలుగుతూ చేసేవి చూడు ప్రార్థన. ఆ ప్రార్థనకి సమాజం అందరూ చూస్తుండగా ఒకనొక రోజున దేవుడు నిన్ను హెచ్చింపుగలిగిన ప్రార్థనలో, హెచ్చింపుగలిగిన స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. విశ్వసించిన వారికి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక రోజున ప్రతిఫలం చూడగలుగుతాము. అయితే కొన్నిసార్లు మానవులైన మనకి కొన్నిసార్లు ఆలోచన వస్తుంది, అరే నేను ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ఇంకా ఆ ప్రతిఫలం నేను పొందుకోలేదంటే, ఇంకా ఆ ప్రతిఫలం నాకు రాదా, నేను చేసిన ప్రార్థన వృధా అయిపోయినట్టే. లేదు 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 నీవు ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నావు? భూమిని ఆకాశాన్ని సృజించిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నావు.
మామూలుగా నా నామంలోనో, మాస్టమ్మ నామంలోనో, మాస్టర్ గారి నామంలోనో, లేకపోతే మీ తాతయ్య నామంలో కాదు, నీ నామంలో కాదు. భూమిని ఆకాశాన్ని పంచభూతములు సృజించిన ఏకైక దేవుడైన నజరేయుడైన యేసు నామమును ప్రార్థన చేస్తున్నావు. ఖచ్చితంగా ఆ ప్రతిఫలం నీకు పొందుకోవాలని సమయము దేవుడు నీకు నిర్ణయించిన కాలంలో నిర్ణయిస్తాడు. నీకు ఒక రాసి పెట్టాడు, నువ్వు చేసిన ప్రార్థనకి పలానా సమయంలో నిన్ను హెచ్చించాలని దేవుడు రాసుకున్నాడు ఆయన. అప్పటి వరకు మట్టి మనుషులైన మనము తొందరపడుకోకూడదు, లేదంటే బాధపడకూడదు. నేను చేసిన ప్రార్థనకి నేను ఖచ్చితంగా నాకు దేవుడు అతి తక్కువ టైంలో నాకు ప్రతిఫలం చూస్తాడని విశ్వాసంతో నీవు అనుకోవాలి. అప్పుడు కార్యం జరగడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన 3 రోజుల సేవకులు కూడా అదే ఉపదేశించారు. నువ్వు ఆశించాలి, నువ్వు ఆశపడాలి, నువ్వు ఆశపడాలి. నువ్వు దేని కొరకైతే ఆశిస్తున్నావో అది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. నువ్వు డాబా కావాలి ఆశిస్తున్నావు, డాబా కొరకు ప్రార్థన చేయి. కారు కోసం ప్రార్థన చేస్తున్నావు, కారు కోసం ప్రార్థన చేయి. నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన ఆశిస్తున్నావా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డలు, వారి కుటుంబం, వారి భర్త, భార్య, బిడ్డలందరూ రక్షించబడాలని ఆశిస్తున్నావా, నీ ఆశపడిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని దేవుడు మనకు మాట ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారము మనం ప్రార్థన చేయడం మన బాధ్యత. ఖచ్చితంగా ఆ ప్రతిఫలము మనం చూస్తుండగానే మన బిడ్డలు వదివాకు అని ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు నిలబెట్టేట్టుగా చేస్తాడు. అది ఖచ్చితంగా మనం విశ్వసించాలి. అబ్రహాము ఆయనకి దైవజనుడికి ఆ 3 అతిథులకి ఆహారము సమృద్ధిగా పెట్టిన తర్వాత అబ్రహాముకి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం ఇస్తున్నాడు. అక్కడ అబ్రహాముకి ఏమని, ఇదిగో మరలా తిరిగి ఇదే సంవత్సరానికి వద్ద వస్తాను, నీ వద్దకు వచ్చేసరికి నీకు ఒక శ్రేష్టమైన కుమారుడు పుడతాడని ఎప్పుడైతే అబ్రహాముతో అన్నాడో అబ్రహాము దాన్ని ఆలోచిస్తున్నాడు. ఇదే మాట శారా గారికి వినపడింది. శారమ్మ గారికి వినపడినప్పుడు ఆయన మనసులో ఏంటి, వీళ్ళకి మాస్టర్ గారికి పని పాట ఉండదు, కడుపు నిండా తిన్న తర్వాత ఆవేశంతో కూడిన ఆశీర్వాదాలు ఇస్తారు. కడుపు నిండా తిన్న తర్వాత కడుపు నిండా మాంసం పెట్టాడు మా ఆయన, కడుపు నిండా రొట్టెలేసి పెట్టాడు, బలమైన ఆహారం పెట్టాడు. వీళ్ళు తిన్న తర్వాత బలం వచ్చి అయ్యగారికి ఏదేదో మాటలు చెప్పేస్తున్నారు అని కొంతమంది అపోహగా ఆలోచిస్తూ ఉంటారు. దైవజనుడికి నోటంటే ఏదైతే ఆశీర్వాదము వచ్చినప్పుడు మాట వస్తుందో అది విశ్వాసంతో ఎవరైతే ఆమె ఇది జరుగును గాక, ఇది నా వ్యక్తిగతంలో నా కుటుంబంలో జరుగును గాక అని ఎవరైతే ఇష్టపూర్వకంగా ఆమె అంటారో ఖచ్చితంగా ఆ మాట సేవకున్నోటి వచ్చిన మాట దేవుడు రూఢీపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడిచ్చిన మాట. అది అందుకని ఆశీర్వాదపు మాటలు వచ్చినప్పుడు హృదయపూర్వకంగా అది నా జీవితంలో జరగాలని దాని షార్ట్ కట్లో దేవుడు ఏం చేశాడంటే ఆమె నన్ను పదం పెట్టాడు. అనగా అది నా జీవితంలో జరగాలి, ఆమె అనగా ఇది నా జీవితంలో నెరవేర్పు జరగాలని దేవుడు అనుగ్రహించాడు. ఆ మాట శారా ఆ మాట ఎప్పుడైతే చెప్పిందో శారమ్మ గారి మనసులో అనుకోండి, అయ్యేకి పని పాట లేదు, నా అసలుకి ముసల్దాన్ని అయిపోయింది, చూడు నా చర్మ చూడు ఏలాడుతుందట, నా చర్మ చూడు ఏలాడుతుంది, నేనే ముసల్దాన్ని, నేను ఎలా సుఖపడతాను, నేను ఎలా పిల్లలకి అంటాను, నాకు శక్తి సాలదు కదా అని మనసులో అని నవ్వుకుంటుంది. గుడారం పక్కన లోపల అహహా అని పక్క నవ్వుకుంటాం. అప్పుడు ఆ 3 దేవదూతలు దేవుడు అంటారు, అబ్రహామా, నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? చూడండి ఆ వాక్యం చూడండి ఒకసారి. ఏమంటున్నారు? 18వ అధ్యాయం 12వ వాక్యం. శారా, నేను బలము ఒడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైనా నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నమ్మనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ ఎద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుని కలిగిన. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే శారా గారి పక్కపక్క నవ్వుకుంటుందో దేవుడు అది గమనించాడు. దేవుడు సర్వాంతర్యామి,
ఈ భూగోళంలో ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి నిమిషము దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎందుకు చూస్తూ ఉంటాడంటే ఆయన కలుగు చేసిన సృష్టి కాబట్టి, ఆయన కలుగు చేసిన ఈ భూమిని శూన్యంలో దేవుడు వేలాడి తీశాడు కాబట్టి ఈ భూగోళంలో ఏం జరుగుతుందో ప్రతి విషయం ఆయనకి తెలుసు. ఇప్పుడు ఈ భూగోళం శూన్యంలో ఉంది. శూన్యం అనగా ఒకసారి మనం కళ్ళు మూసుకుంటే చీకటి కనపడింది. ఆ చీకటిలో ఈ భూగోళాన్ని దేవుడు పెట్టాడు. ఈ శూన్యంలో దేవుడు ఈ భూగోళాన్ని ఉంచాడు. ఈ శూన్యంలో ఇప్పుడు ఈ భూగోళంలో ఏం జరుగుతుందో ప్రతిదీ దేవుడికి తెలుస్తూనే ఉంటుంది. శారా ఆ మాట ఎప్పుడైతే చెప్పిన మనసులో ఆవిడ అనుకుంటుంది, నిజమే కదా, నిజమే. మరి ఎందుకని ఆవిడ వృద్ధాప్య దశ వచ్చేసింది, మరలా పిల్లలకి అంటారనే ఆలోచన ఉంటుందా? ఇక నా జీవితం ఇలా అయిపోయిందని అనుకుంటుంది అంతే. మానవ స్వరూపం కాబట్టి, మానవ యొక్క పద్ధతి కాబట్టి ఆవిడ అనుకుంటుంది. కానీ అక్కడ ఎవరు వచ్చి ఆజ్ఞాపించి ఆశీర్వదిస్తున్నారు? ఎవరు వచ్చి ఆజ్ఞాపిస్తున్నారు? సాక్షాత్తు దేవుడే వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. సాక్షాత్తు దేవుడే వచ్చి మాట్లాడుతున్నారు అక్కడ. ఇదిగో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మరలా నేను తిరిగి వచ్చేసరికి నీకు ఒక శ్రేష్టమైన కుమారుడు అనుగ్రహిస్తాడని అక్కడ కుమారుడు విషయంలో అక్కడ చూసారా? ఆ ఆహారాన్ని తిన్న తర్వాత అక్కడ ఆ ముగ్గురు దేవదత్తులు వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం ఇస్తున్నారు. అక్కడ ఆవేశంతో కూడిందో కాదు, అనాలోచనతో కూడిన మాట కాదు, వాగ్దానముతో శ్రేష్టమైన వాగ్దానాన్ని అక్కడ ఇస్తున్నారు వాళ్ళకి. అందుకని దేవుడు నీకు మరలా వచ్చే సంవత్సరానికి ఒక శ్రేష్టమైన కుమారుడిని అనుగ్రహిస్తారని దేవుడు అంటున్నారు. అయిపోయిన తర్వాత శారా ఈ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పిన తర్వాత, ఈ మాట అన్న తర్వాత దేవుడు అంటున్నారు, ఎందుకు శారా నువ్వు నవ్వుతున్నావు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే శారమ్మ గారు భయపడిపోయి, లేదు లేదయ్యా, నేనే నవ్వాను, నేను నవ్వలేదు, నేను లోపల ఉన్నాను అంటే దేవుడు అక్కడ ఖచ్చితంగా ఫుల్ స్టాప్తో కూడిన మాట అన్నా, నువ్వు నవ్వావు అంతే. అక్కడ ఆఫ్ చేశాడు అక్కడ మాట. ఆవిడ వెంటనే నిజమే కదా, నేను నవ్వాను కదా అని అక్కడితో అక్కడ డిస్కషన్ ఆగిపోయింది. కొంతమంది ఏదైనా పొరపాటు చేశావు అన్నప్పుడు ఒప్పుకోని దాన్ని తొందరగా నేను చేశానా, నువ్వు చూసావా, ఏదైనా ప్రూఫ్ ఉందా, ఇది ఉందా, అదొందా అని సతాయిస్తూ ఉంటాను. వాడి మనసులో మాత్రం ఉంటుంది, నేను ఈ పొరపాటు చేశాను, ఈ తప్పు చేశాను, నేను నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అంటారు, నీ వ్యక్తిగత విషయంలో ఏదైనా జరిగిందనుకో, దాన్ని జరిగిందని ఒప్పుకో, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి తప్ప నువ్వు ఎందుకు అనవసరమైన వాటిని మీదేసుకుంటున్నావు అని అంటారు దేవుడు వాక్యంలో, సువార్త పత్రికలు. అందుకని అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. చాలా మరి డిస్కషన్ అక్కడ అయిపోయింది. ఎప్పుడైతే దేవుడు గద్దించాడో అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఆహారం తిని ఆ వాగ్దానం ఇచ్చేసి వెళ్ళిపోతుండగా సాగనంపడానికి అబ్రహాము గుడారం వచ్చి బయటికి వెళ్తున్నాడు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా అతిథులు వచ్చినా, చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా మనం ఏం చేస్తాం? ఆటో దగ్గర దాకా వెళ్తాం. బస్సు వస్తే బస్సు దాకుండి ఎక్కి పంపించేవాడు. ఇప్పటికి మనం అలాగే చేస్తూ ఉంటాం. ఎవరైనా బంధువులు, చుట్టాలు, స్నేహితులు, దాని విషయంలో ఎవరైనా వచ్చినా సరే వెళ్ళేదాకా మనం నిలబడుతూ ఉంటాం. అదేంటి? గౌరవం అది. కొంతమంది చూడండి, వాళ్ళు వెళ్ళిపోతుంటే కనీసం వాళ్ళ ముందు వాకిటి దగ్గర కూడా వెళ్ళరు. వాళ్ళే వచ్చారు, వాళ్ళే పోతారులే అన్నట్టుగా ఉంటుంది. అలా కాదు. అబ్రహాము ఏం చేశారంటే, వాళ్ళు దేవుడు ఆహారం పెట్టారు, వాళ్ళు దేవుని చేత వాగ్దానం పొందుకున్నారు. అబ్రహాము వాళ్ళు ఏం చేస్తారంటే సాగనంపడానికి బయలుదేరుతూ అయ్యేలారా ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా, ఏంటి అబ్రహామా, ఏం చెప్పు, నేను నీ దగ్గర దాయకుండా ఉంటానా? నువ్వెవరు అసలుకి? అబ్రహామువి దేవుని వాక్కును బట్టి నీ పితరులందరి నుంచి విడిపింపబడి దేవుడు చూపించిన ప్రదేశానికి వచ్చిన వాడిని నేను నీకు చెప్పకుండా ఉంటారా అని దేవుడు అబ్రహాము అడిగే లోపే దేవుడు అబ్రహాము చెప్పేస్తాడు, ఏం లేదు, సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు ఉన్నాయి. వాళ్ళు భయంకరంగా వాళ్ళ పాపము ఆకాశం అంత మట్టుకి, ఎక్కువైపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో మేము చూస్తాకి వెళ్తున్నాము. ఒకవేళ వాళ్ళ నా దృష్టికి మహాభయంకరమైన పాపముతో ఉన్నారనుకోండి, ఆ పట్టణాలను నేను నాశనం చేయడానికి వెళ్ళిపోతున్నాను అని అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాము అప్పటి వరకు
దైవ సేవకులు వచ్చారు, దేవుడు ఆశీర్వదించాడు అనే ఆనందంలో సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట, ఎప్పుడైతే దేవుని సేవకులు నోటంట, దేవుని నోటంట ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో అబ్రహాము గుండెలో రాయబడింది. అరే ఏంట్రా బాబు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. అక్కడ పాలు కావాలితే పాలు, తేనె కావాలితే తేనె, ఆహారం కావాలితే ఆహారం, బంగారం కావాలితే బంగారం, పంట కావాలితే పంట, శ్రేష్టమైనంతా ఆ సొదొమ గొమొర్రా 2 పట్టణాల మధ్యలోనే ఉన్నాయి. దేవుడేంటి ఇలా చేయడం ఏంటని తనలో తాను అనుకుంటున్నాడంట. అనుకుంటూ ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, ఆ పట్టణంలో ఒకవేళ ఆ 2 పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండి ఆ నీతిమంతుల నిమిత్తం ఆ పట్టణాన్ని కాస్తావా? లేదంటే వీళ్ళందరూ దుష్టులు కాబట్టి, పాపం చేశారు కాబట్టి ఆ నీతిమంతులు కూడా నువ్వు నాశనం చేస్తావా? న్యాయము తీర్చే నీవే ఇలా అన్యాయం చేయొచ్చా అని అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడండి. అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నారు. అంటే ఆయన ప్రార్థన ఎలా ఉందంటే, ఇక దేవునికి నాకు ఒకటే సంబంధంగా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఆయన తండ్రి, నా తండ్రితో నేను ఏ విధంగా ప్రేమతో మాట్లాడుతున్నానో నా తండ్రితో కూడా నేను అంత ఫ్రీగా మాట్లాడాలని అబ్రహాము డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడేస్తున్నాడు. అంతమంది దుష్టులు ఉన్నారయ్యా, 5,000 మంది 10,000 మంది ఉన్నారు అనుకోండి. ఈ 10,000 మందిలో 50 మంది నీతిమంతులు ఉంటారు. ఆ నీతిమంతులు తప్పిపోకుండా దుష్టులతో పాటు ఈ నీతిమంతులు కాల్ చేస్తావా? నాశనం చేస్తావా? ఇది న్యాయమేనా? న్యాయము తీర్చి నీవే ఇలా చేయొచ్చా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు దేవుడికి అబ్రహాం. క్వశ్చన్ మార్క్ పెడితే అప్పుడు అబ్రహాముతో దేవుడు అంటారు, అబ్రహామా, ఒకవేళ అక్కడ నీవన్నట్టే 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, ఖచ్చితంగా ఆ పట్టణాలు నేను దేవుడికి స్తోత్రం, ఖచ్చితంగా నేను కాపాడుతాను. ఒకవేళ 50 మంది ఖచ్చితంగా ఉంటే నేను కాపాడుతాను అన్న తర్వాత ఇక్కడి నుంచి కాస్తంత మనం ఒత్తిడి దాటాక మళ్ళీ అబ్రహాం డౌట్ వచ్చింది. అయ్యా, మరొకలాగా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు ప్లీజ్. అబ్రహాం మాట్లాడుతున్నారు దేవుని తోడుతో. అయ్యా, మరొకలాగా అనుకోవద్దు ప్లీజ్, డోంట్ మైండ్ ప్లీజ్. మరొక మాట అడుగునాను. ఒకవేళ ఆ 50 మందిలో 5 తక్కువయ్యి 45 మంది అక్కడ నీతిమంతులు ఉన్నారనుకో, ఆ 45 మంది కోసం ఆ సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు మీరు కాపాడతారా అన్నప్పుడు అబ్రహాం యొక్క దేవుని దూతలు ఓకే కాపాడతారు, నువ్వు అడుగుతున్నావు కదా, ఖచ్చితంగా కాపాడతారు. ఖచ్చితంగా నీ మాట ప్రకారం ఆ 45 మందిని కూడా, ఆ 45 మంది నిమిత్తం ఆ పట్టణం అంతటిని నేను ఓకే. ఎదరికెళ్ళిన తర్వాత కాస్త ఇక్కడి నుంచి మన పెట్రోల్ బంక్ దాటాడు. అయ్యా, అక్కడ సంభాషణ బాగుంటుంది. అక్కడ 30వ అధ్యాయం. అందుకు ప్రభు కోపడిన ఎడల నేను మాట్లాడేది. ఒకవేళ అక్కడ 30 మందియే కనపడ్డారు అనుకో, అప్పుడు కాపాడతారా? మళ్ళీ అడుగుతున్నాడు, మెల్లగా అడుగుతున్నాడు. స్టార్టింగ్లో ఏమో దేవుడికి క్వశ్చన్ మార్క్ చేశాడు. ఇప్పుడు ఈయన అవసరం బట్టి ఎందుకు అడుగుతున్నాడు అన్నిసార్లు మీకు తెలుసా? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో వీళ్ళ సొంత తమ్ముడు కూడా అక్కడ ఉన్నాడు. ఎవరో లోతు అనేవాడు ఆ పట్టణంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోతు అనేవాడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు నివసిస్తున్నాడు. కాబట్టి ఇతనికి ఎంత ప్రేమ అండి. నా తమ్ముడు కొడుకున్నాడు, వాడి నిమిత్తము ఆ పట్టణం అంతా కాపాడబడాలి. అసలు ఎంత ప్రేమ అండి అబ్రహాముకి, ఎంత ప్రేమ అండి. ఈ రోజులు ఉందా ప్రేమ అనేది? ఆస్తి కోసం అన్న తమ్ముడు కొట్టుకు చేస్తున్నారు, ఆస్తి కోసం అక్క చెల్లు కొట్టుకు చేస్తున్నారు, ఆస్తి కోసం ఎంతమంది అండి. పోన్లే మావాడే కదా 10 రూపాయలు తింటుంది, అడిగి ఇచ్చేదా ఉందా? పోన్లే మా అక్కే కదా 10 రూపాయలు తీసుకుంది, పోన్లే మా అక్కే కదా ఒక సెంటు స్థలం తీసుకుంది, పోన్లే మా వాళ్ళే కదా అలా ఉందండి ప్రేమ అండి. దానికి ఎందుకు ఇచ్చాడు? ఆవిడికి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు వాళ్ళకి ఇచ్చాడు? అలాగా ఇప్పటికి కోర్టుల్లో వాళ్ళ ఆస్తులు అలాగే నిలబడుతున్నాయి. కానీ వీళ్ళు గడిపిన తిన్నా ఉందంటే లేదు, వీళ్ళు తిన్నారంటే లేదు. అక్కడ కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతానే పెడతానే ఉంటారు. కానీ వీడు కడుపు నిండా ఖచ్చితంగా ఓ ప్లేట్ అన్నం తిన్నది కూడా ఉండదు. ఎంత బాధగా నడుస్తున్నారండి ప్రజలు. ఆ ప్రేమించే మనసు లేదు.
ప్రేమించుకునే అర్థం చేసుకునే మనసు కూడా లేకుండా పోయింది నేటి దినాల సమాజం. లోతు ఉన్నాడని, తన తమ్ముడు కొడుకైన లోతు ఉన్నాడని అతను బట్టి దేవుణ్ణి రిక్వెస్ట్ అడుగుతున్నాడు. మీరు ఎప్పుడైనా అడిగారా ప్రభు సన్నిధిలో, అయ్యా నన్ను బట్టి నా భర్తను మార్చయ్య, నన్ను బట్టి నా బిడ్డలు మార్చయ్య, నన్ను బట్టి నా ఇరుగు పనులు మార్చయ్య, నన్ను బట్టి యవనస్తులు ఎంతోమంది వ్యసనాల చేత డ్రగ్స్ అని, మద్యాలని, రకరకాల వ్యసనాలని పాడైపోతున్నారు, మార్చండి ప్రభు, వాళ్ళని రక్షించండి అని మనం ప్రార్థన చేయగలుగుతున్నాము. మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏదో రోజు నా ప్రార్థన ఎవరో యవనస్తుల్ని గట్టిగా పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా ఒకవేళ 30 మంది ఉన్నారనుకోండి, ఖచ్చితంగా రక్షిస్తారా? ఎలా జరుగుతుంది అక్కడ సంభాషణ? వీళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఆగలా, గ్రూప్ మీటింగ్ పెట్టుకోవాలా, డోక్రా మీటింగ్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలా, లేదంటే ఒక మీటింగ్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలా, నడుస్తూనే అడుగుతున్నారు. అయ్యా అక్కడ కొంతమంది 30 మంది ఉంటాయి. అయ్యా మరోసారి అడుగుతున్నాను, ఏమనుకోకండి. 30 మంది ఉంటే ఆ 30 మందిని గురించి ఆ పట్టణం అంతా కాపాడతారు. మరలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత అయ్యా మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోండి. అలా 25, 20, 10 కాడికి వచ్చేసాడు. 10 కాడికి వచ్చిన తర్వాత లాస్ట్గా అడుగుతున్నాడు, అయ్యా ఈ చివరి మాట నీ దాసుని నేను అడుగుతున్నా, ఏమనుకోకండి ప్లీజ్, ఏమనుకోకండి. ఒకవేళ అక్కడ 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది నిమిత్తము సొదొమ గొమొర్రా అని 2 పట్టణాలు కాపాడతాను. అసలుకి అబ్రహాముకి ఎంత ఓర్పు ఉండాలంటే వాళ్ళతో ప్రయాణం చేయడానికి. అంతకంటే మహా గొప్ప దేవుడు అబ్రహాం అడిగిన ప్రతి ప్రశ్నలకి ప్రత్యుత్తరం ఇస్తూ ఆ 10 సార్లు లాస్ట్ సారి అడుగుతున్నాడు, 10 మంది ఉంటే కాపాడతారంటే దేవుడు అంటారు విసుగగా, దేవుడికి విసుగగా ఆయన అంటారు, అబ్రహామా 10 మంది ఉన్నా సరే నేను కాపాడుతాను. ఏమండి పట్టణంలో ఎంతమంది ఉంటారు? మన గుడివాడ పట్టణంలో ఇంచుమించు 2 లక్షల మంది జనాభా ఒక పట్టణంలో. కానీ అక్కడ సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు ఉంటాయి. ఆ కాలంలో జనాభా తక్కువ అనుకోండి, కనీసం పట్టణంలో 1,00,000 మంది వేసుకుంటారు. 2 పట్టణాలకి మనం 50,000 వేసుకోండి. 1,00,000 మంది జనాభాలో యేసు ప్రభువుని, లేకపోతే ఆ 1,00,000 మంది జనాలు పరిశుద్ధంగాను నీతిమంతులుగా 10 మంది కూడా లేరా అండి? 10 మంది కూడా లేరా? 10 మంది కూడా లేరండి. 10 మంది కూడా లేకుండా పోయారు. ఈ రోజున దేవుని వాక్యం అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో దేవుని సువార్త యూట్యూబ్లో, ఫోన్లో ఎక్కడ పడితే అక్కడ సువార్త ప్రకటిస్తుంటే అతను ఎందుకు దేవుని వాక్యం చెప్తున్నారు? ఒక వ్యక్తి ఎందుకు త్రాగు నుంచి విడుదల పొందుతున్నాడు? ఎందుకు వ్యసనం నుంచి, పాపం నుంచి, వ్యభిచారం నుంచి, అతిక్రమాల నుంచి ఎందుకు ఆ మనిషి విడుదల పొంది దేవుని దగ్గరికి వెళ్తున్నాడని ఒక్క ఆలోచన కూడా ఎవరైనా ఆలోచిస్తున్నారు? ఆలోచన చేయకపోగా వాళ్ళు మతం మార్చేస్తున్నాడు, లేకపోతే అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అతని మీద నేరం మోస్తున్నారు తప్ప వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఎంత కఠోరమైన పరిస్థితులు ఈ మనుషులు జీవిస్తున్న వాళ్ళు ఈ రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎందుకు దేవుడు స్తుతిస్తున్నాడు? ఈ రోజు ఎక్కువగా అప్పుడప్పుడు ప్రారంభమవుతారు రాజకీయ నాయకులు క్రిస్మస్ ఆరాధనలకి. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, నిజంగా క్రైస్తవులు ఎంతో మన దేశానికి గొప్ప సేవ చేస్తున్నారు, ఒక వ్యక్తిని త్రాగు నుంచి మారుస్తున్నారు, ఒక వ్యక్తిని వ్యభిచారం నుంచి మారుస్తున్నారు, ఒక వ్యక్తిని అన్యాయం చేసేవాడి నుంచి మారుస్తున్నాడు, ఒక వ్యక్తిని గంజాయి నుంచి మారుస్తున్నారు. అది ఎవరు మారుస్తారంటే ఓన్లీ క్రైస్తవులు, దేవుడు మాత్రమే అని రాజకీయ నాయకులు కూడా దేవుడి సువార్తని క్రిస్మస్ టైం చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తిని మార్చాలి, ఇప్పుడు వ్యసనంలో మునిగిపోతున్నామని వెళ్ళి ఒక మనిషి వెళ్ళి మార్చాలంటే మార్చలేకపోతున్నాడు. కానీ ఆ వ్యక్తి కొరకు ఎవరైతే ప్రార్థన చేసి దేవుని మాటలు ఎప్పుడైతే చెప్తారో ఆటోమేటిక్ అతనిలో తెలియని పశ్చాత్తాపం కలుగుతుంది. అది ఎవరి వల్ల అంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములోని దేవునికి స్తోత్రం. ఆయన నామంలోనే ఒక వ్యక్తి మారగలుగుతున్నాడండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మారంటే మారో, ఇటు చిన్నపిల్లడు కాదు మారుతాకి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మార్పు చెందని చెప్పడానికి చిన్నపిల్లడు, లేకపోతే పాలు తాగే పిల్లడు కాదు. అన్ని తెలిసిన వాడు మార్చాలని మార్చలేడు. కానీ అతని కొరకు ఎవరైతే కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుని మాటలు ఎప్పుడైతే తెలియపరుస్తాడో అప్పుడు ఆ వ్యక్తికి తనంతటి తానే మారు మనసు కలుగుతుంది. ఈ రోజు ఎంతమంది లేరు యవనస్తులు? ఈ రోజు ఎంతమంది లేరు? అనేక మంది ప్రజలు
నేను ఈ యొక్క వేదం నుంచి, ఈ పాపము నుండి, ఈ అతిక్రమం నుండి, ఈ భయంకరమైన ఉచ్చులో నుండి, రంగుల ప్రపంచం నుండి దేవుడు నన్ను మార్చాడని ఈ రోజు ఒక్కసారి యూట్యూబ్లో ఒక్క సెర్చ్ చేస్తే అద్భుతమైన సాక్ష్యాలు ఎన్నో 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 లక్షల కోట్ల సాక్ష్యాలు ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తున్నాము. అది ఎవరి ప్రేమ? అది దేవుని ప్రేమేనండి. లోకంలో ఏం చెప్తుందంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, దుష్టుడు అనేవాడిని చంపిపడేయండి, తర్వాత చూసుకుందాం అంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? దుష్టుని సైతం కూడా నేను ప్రేమిస్తున్నాను. దుష్టుని సైతము కూడా దుష్టత్వం నుంచి విడుదల పొంది నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా జీవించాలని నా ఉద్దేశం అని దేవుని యొక్క మాటలు అక్కడ తెలియపరుస్తున్నారు. దేవుడు కూడా అలాగే ఉండుంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ దుష్టుని చంపేసేలాగైతే ఈ భూమి మీద ఎవడు ఉండడో, ఈ భూమి మీద ఎవడు ఉండడో. కానీ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ అన్యాయపు స్థానంలో ఉన్నా సరే, ఇదిగో నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, ఇదిగో మరొక అవకాశం ఇస్తున్నాను, మరొక అవకాశం ఇస్తున్నాను, మరొక అవకాశం ఇస్తున్నాను. పలుసార్లు దేవుడు నిన్ను తన గాయపడిన హస్తముతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మాట విని ఎందరైతే తిరిగి ఆయన సన్నిధికి వచ్చి రక్షించబడతారో వాళ్ళకి నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో స్వాస్థ్యం ఉంటుంది. ఆయన మాట విని పలుసార్లు దేవుని వాక్యం వాళ్ళని గద్దించినా సరే మాట వినకుండా తిరుగుతాడు చూడండి, ఖచ్చితంగా వాడు తీర్పు దినాన నిలబడతాడు. ఖచ్చితంగా నిలబడతాడు అక్కడ తీర్పు దినాన. అబ్రహాము అంటాడు, అయ్యా 10 మంది ఉంటే ఖచ్చితంగా మీరు రక్షిస్తారా? 10 మంది ఉన్నా సరే ఆ పట్టణం అంతటినే కాపాడుతాను అన్నాడు దేవుడు. 10 మంది కూడా లేకుండా పోయారు, కనీసం 5గురు కూడా లేకుండా పోయారు. 5గురు కాదు, అబ్రహాము, అతని తమ్ముడు కుమారుడైన లోతు, తన భార్య, 2 కుమారులు, 4 కూడా చివరి టైంలో వాళ్ళు నిలబడలేకపోయారు. 4 కూడా చివరి టైంలో వాళ్ళు నిలబడలేకపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అదే అబ్రహాము దేవుడితో మాట్లాడినట్టు అక్కడ 10 మంది ఉండుంటే ఈ రోజుకి ఆ సొదొమ కుమార పట్టణాలు సజీవంగా ఉండేయేమో ఒకవేళ. కానీ అక్కడ 10 మంది కూడా కదా, 5గురు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు అనిపించుకోలేకపోయారు. ఏంటంటే సమాజం అంతా ఇప్పుడు ఏంటంటే పైకి మాత్రం గురుచర్మం కప్పుకుంటున్నారు, కానీ లోపల అంతా తోడేలు హృదయము, తోడేలు మనసు, క్రూరత్వం మనసు, ఎదుటివాడిని పాడు చేయాలి, ఎదుటివాడిని పడతన చేయాలని అనేకమైన దుష్టాలోచనలు కలిగి ఉన్నారు. కానీ ఆ పాపము నుండి, ఆ శాపం నుండి అతిక్రమపడి దేవుని దృష్టిలో నీతిమంతురాలు ఉండాలని అనే ఆలోచన చేసేవాళ్ళు తక్కువైపోయారండి. మనుషులు సంతోషం కోసం చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజున సంఘాల్లో కూడా అంతే. దేవుని సేవకు నిలబడుతున్న వాళ్ళు బలమైన వాక్యము గద్దించలేకపోతున్నారు, బలమైన వాక్యము ప్రజలకు అర్థం చేయలేకపోతున్నారు. ఒకవేళ చెప్తే సంఘం నుంచి వేరే సంఘంలోకి వెళ్ళిపోతారేమో, ఈ సంఘం నుంచి మరొక సంఘంలోకి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు తప్ప ఈ వ్యక్తిని దేవుడు నేను సంపూర్ణంగా దేవుని రాజ్యంలో సమర్పించాలనే ప్రసంగాలు లేకుండా పోయాయి. మనుషుల్ని మాయ మంత్రాల చేత మనుషుల్ని రకరకాలుగా వాళ్ళని ఆకర్షించుకుంటారు తప్ప, వాళ్ళ వైపు ఆకర్షించుకుంటారు తప్ప వీళ్ళందరినీ క్రీస్తు నామంలో సంపూర్ణం చేసి దేవుని చేతులు పెట్టాలనే ఆలోచన లేకుండా పోయింది. మనుషుల సంతోషం ఎక్కువైపోయింది, మనుషులు ఇచ్చే సంపాదన ఎక్కువైపోయింది. మనుషులు ఏది చేసినా పర్వాలా, నాకు ఇవ్వాల్సిందో నాకు ఇచ్చేయండి, మీరు ఏది చేసినా పర్వాలా, ఆదివారం వచ్చేసరికి మీరు ప్రభు సన్నిధికి వచ్చేయండి, మీరు ఏం చేసినా పర్వాలా, ఏ పాపం చేసినా పర్వాలా, ఏ తప్పు చేసినా పర్వాలా, మన దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకోండి అనే ప్రసంగాలు ఎక్కువైపోయాయి. కానీ చేస్తున్నది నువ్వు తప్పు అని చెప్పేవాడు లేకుండా పోయాడు. ఇవి చేస్తున్నది నువ్వు తప్పు అని చెప్పేవాడు లేకుండా పోయారు. అందుకనే అంత పట్టణంలో 1,00,000 మంది ప్రజల్లో 5గురు కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందుకోవడానికి ఆ టైంలో లేకుండా పోయారు. 5గురు కూడా లేకుండా పోయారు. అదే పరిస్థితి దేవుడు నేను అడిగాడు అనుకోండి, నీ కుటుంబంలో నీవు కనీసం 2-3 కూడా నీ సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు లేకుండా పోయారా? నీ కుటుంబంలో కనీసం నీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రభు సన్నిధిలో చేర్చలేకపోయావా? అక్కడ జరిగిన తర్వాత, ఆ 10 మంది జరిగిన తర్వాత అబ్రహాము నుంచి దేవుడు వెళ్ళిపోయారంట. అబ్రహాము ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోయారో అబ్రహాము తిరిగి వెనక్కి వచ్చేసాడు. అంటే అక్కడ 10 మంది కూడా రక్షణ లేకుండా పోయారు. అదే పరిస్థితి మన జీవితంలో, మన కుటుంబంలో జరిగింది అనుకోండి. అదే పరిస్థితి మన జీవితంలో, మన కుటుంబంలో జరిగిందండి. ఏంటి పరిస్థితి? అప్పుడు ఆదరించే వాళ్ళు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. నీవు సంపాదించిన సంపాదన ఆస్తి అక్కడికి రాదు.
నీకు సహాయం చేసేవాడు ఏ నరుడు ఉన్నాడు. ఇది ఖచ్చితము. నీకు సహాయం చేయాలన్నా, నేను ప్రేమించాలన్నా, నేను ఆదరించాలన్నా, నీకు నెమ్మది కలగాలన్నా అది దేవుని రాజ్యం నుండి నీ దగ్గరకు రావాలి తప్ప ఈ భూమి మీద ఏ మనుషుడు వల్ల అవ్వదు. దేవుని ప్రియులారా, దేవుని మాటలు వినండి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఏ సమయంలో ఎవరు ఎత్తపడతారో తెలియదు, ఎవరిని దేవుడు పిలుస్తాడో తెలియదు. ఒకవేళ నీ కుటుంబంలో ఒక్కదాని ఉండి ప్రార్థన చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా ప్రభు పిలిచి నేను వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ నీ ప్రార్థన వెలుగుతున్న దీపము అకస్మాత్తుగా దీపం మారిపోతే ఇల్లు మొత్తం చీకటిగా మారిపోతుంది. అప్పుడు బాధలు, శ్రమలు, శోధనలు, వేదనలు ఉన్న వేదనలు, కరువులు, ఎన్నో 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 ఆస్తులు అమ్ముకొని ఈ రోజుకి దిగంబరంగా ఉన్న వాళ్ళు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. అందుకని నీవు కన్నీరు విడిచి ప్రార్థన ఒక రోజున ప్రతిఫలం చూడాలి. నీవు చేస్తున్న ప్రార్థన ఒక రోజున నీ కుటుంబం అంతా ప్రతిఫలం చూడాలంటే నీవు ఇప్పుడే నీ కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉండాలి. నీవు చనిపోయిన తర్వాత కూడా ఆ దీపం ఆరకుండా, నీవు ప్రభు రాజ్యంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ ఇల్లు చీకటిగా మారకుండా నీవు చేసే చూడు ఆ ప్రార్థన స్టాకు నీ ఇంటిలో దేదీప్యమానంగా దేవుడు దీపాన్ని వెలిగిస్తూ ఉండాలండి. ఈ రోజున ప్రార్థన చేసేవాడు తక్కువైపోయాడు. సెల్ ఫోన్లు పట్టుకొని రాత్రి పగలు సెల్ ఫోన్లు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. రాత్రి పగలు ముసలమ్మ ముచ్చట్లు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. రాత్రి పగలు టీవీలు చూసేవాడు, సినిమాలు చూసేవాడు, వ్యసనాలు చేసేవాడు, మందు తాగేవాడు, రకరకాల ప్రజలు ఎక్కువైపోయారు. కానీ దేవునితో మాట్లాడి, దేవునితో ముచ్చటించి రాబోతున్న మహాభయంకరమైన కరువు నుండి నేను, నా కుటుంబం తప్పింపబడాలని మెలకువ కలిగి ప్రార్థించేవాళ్ళు తక్కువైపోయారు. సమాజంలో రానున్న పరిస్థితుల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఈ రోజు కడుపు నిండా తిన్నామా, సంతోషంగా ఉన్నామా అనుకుంటున్నారు తప్ప రాబోతున్న పరిస్థితులు మహాభయంకరంగా ఉంటున్నాయి. రాబోతున్న పరిస్థితులు మహావేదనకరంగా ఉంటాయి. తెలియని కొత్త రోగాలు పడతాయి. ఆహారం కూడా కొదువైపోయింది చాలా దేశాల్లో. చాలా ప్రాంతాల్లో ఆహారం లేక విలువలు ఆడిపోతున్నారు. సరైన నీరు లేక విలువలు ఆడిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మా కొంత కాదని విరగవేయొద్దు, మా కొంత పదాన్ని మేము సంతోషించొద్దు. రాబోతున్న పరిస్థితి, నువ్వు పోయేవరకు నీ బిడ్డల పరిస్థితి ఏమిటి? నీ బిడ్డల పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు ఆహారం దొరకాలన్నా అప్పుడు మహాభయంకరమైన పరిస్థితి జరుగుతుంది. ఇప్పటికే బియ్యం కూడా ఎక్కువ రేట్లు అయిపోయినాయి, కందిపప్పులు ఎక్కువ రేట్లు అయిపోయినాయి, మంచి నూనె ఎక్కువ రేట్లు అయిపోయింది. నిన్న కాక మన వేదన జాన్సన్ గారు చెప్పాడు, పెరుగు మీద కూడా మజ్జిగ మీద కూడా ట్యాక్స్ పెట్టేశారంట. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఇక రానున్న కాలంలో కడుపు నిండా ఆహారం తింటాక లేదు. ఉత్తర కొరియాలో దక్షిణ కొరియాలో అంట ఇప్పుడు ప్రధానమంత్రి ఎంత ఉంటాడు, వాడు చూసి అక్కడున్న కోట్ల మంది ప్రజలు భయపడిపోతున్నారు. ఎందుకని? ఆయన శాసించాడంట. నెట్వర్క్ వాడేవాళ్ళు రోజుకి ఇంతవరకు నెట్వర్క్ వాడాలంట. అన్నం తినేవాడు 3 కప్పులు తినాలంట, 3 పూటల. ఆహారం తెచ్చుకునేవాడు నెలకు సరిపడా ప్రభుత్వం ఇస్తుందంట, ఆ నెలకు సరిపడా తినాలంట. ఒకవేళ వాడు ఎక్కువ తిన్నా వాడిని తీసుకొచ్చి కాల్ చేయమంటాడు, లేదంటే సింహాల్లో బోన్లో వేసేయమంటాడు అక్కడ ప్రధానమంత్రి. అంత భయంకరమైన కట్టడ అలాంటి అధికారులు భూమి మీదకి రాబోతున్నారు. ఈ పథకాలు ఉన్నాయి, సంతోషం, ఆనందం అనుకుంటున్నాం మనం. కానీ రానున్న దినాల్లో మహాభయంకరమైన కఠినమైన అధికారులు రాబోతున్నారు. ఆ నెబుకద్నెజరుకు దేవుడు ప్రతిమ చూపించాడు, ఇనుము పాదము. ఇప్పుడు ఇనుము పాదంలో మనం నడుస్తున్నాం. ఇనుము పాదం అంటినట్టుగానే భూములు పడేస్తే అంటినట్టుగానే ఉంటాయి, కానీ అవి అతగవు. రాజ్యాలు అతగవు, అధికారులు అతగరు. ఒక కుటుంబం వాళ్ళ కుటుంబీకుల్ని ప్రేమించరు. ఈ వాక్యంలో నెబుకద్నెజరుకు దేవుడు ముందుగానే దానియేలు ద్వారా కళ వివరణ జరిపించాడు. దేవుడు రాబోతున్న దినాలు ఈ పరిస్థితులు ఏమీ ఉండవు. ప్రేమానురాగాలు కొదువైపోతాయి, రోగాలు సమస్యలు ఎక్కువైపోతాయి. అప్పుడు నిన్ను ప్రేమించేది ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు కలిగినప్పుడు అదే ప్రజల మధ్య, అదే ఐగుప్తీయుల మధ్య, దేవుని బిడ్డలు కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నారు, వాళ్ళ మధ్యలో నివసిస్తున్నారు. కానీ ఆ 10 తెగుళ్ళు దేవుని బిడ్డలు తాకిందంటే ఒక్క కుటుంబాన్ని, ఒక్క వ్యక్తిని కూడా ఆ తెగులు అనేది ముట్టలేదు. ఎందుకని వారి మధ్యలో నజరేయుడైన యేసు సంచరించాడు కాబట్టి.
వారి మధ్యలో నజరేయుడైన యేసు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి, వాళ్ళు దేవుని మాటకు లోపడ్డారు కాబట్టి, దేవుని శక్తి మహిమ ప్రభావములు ఆ స్థలంలో వాళ్ళ మధ్యలో ఉన్నాయి కాబట్టి 10 తెగుళ్ళు ఐగుప్తుని ఎవడైతే దేవుని మాట వినలేదో వాళ్ళందరినీ తాకిని. దేవుని మాట ఎవడైతే విన్నాడో వాళ్ళ మాత్రమే రక్షించబడి ఐగుప్తు చెర నుండి బయటకు వచ్చి కానాను దేశంలో ఆశ్రయింపబడిన ప్రదేశంలోకి దేవుడు వాళ్ళందరినీ నడిపించాడు. అందుకని దేవుని అక్కడ సమీపం ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది అనుకోవద్దు. సమయం సద్వినియోగం చేసుకోవాలని సొలొమోను చెప్తున్నాడు. సమయం అతి సమీపముగా ఉంది. నీ బిడ్డల కొరకు, నీ కొరకు, నీ రక్షణ కొరకు, నీకు కలిగిన యావదాస్తి కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు అన్ని తెగుళ్ళు, ఎన్ని వైరస్లు, ఎన్ని రోగాలు నీ చుట్టూ తిరిగినా సరే నీ మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఏ తెగులు, ఏ రోగమో, ఏ సమస్య నిన్ను దాటికి రానివ్వకుండా దేవుడే నీకు కన్నురెప్పల కింద దాచబడతావు. ఆయన రెక్కల నీడ క్రింద నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. అది వరకు మనం చూడాలి. ఆయన ఇచ్చే రక్షణ వరకు, ఆయన ఇచ్చే కృపకు మన పాత్రలు కావాలి. 10 మంది కూడా లేకుండా పోయారు ఆ పట్టణంలో. నెక్స్ట్ వారంలో మనం నేర్చుకుందాం ఏమైపోయింది ఆ పట్టణం గురించి. ఆ దైవజనులు వచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని ఏం చేశారు మనం నెక్స్ట్ వారం నేర్చుకుందాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇదే గొప్ప అనుకూలమైన సమయము. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఈ మైకా శబ్దం ద్వారా వింటున్న ప్రజలారా, ఇక్కడ చేరి వచ్చిన ప్రజలారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రజలారా, ఇదిగో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని వినండి. ఆయన నీతో మాట్లాడాలని, ఆయన ఉద్దేశం, ఆయన తలంపు ఏదో నీతో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన పిలుపు విందాం, ఆయన మాట విందాం, ఆయనకి లోబడదాం, ఆయన ఇచ్చి ఉచితమైన ఆశీర్వాదాలకు వారసులు కందాం. దేవుని కృప మనకి తోడే నడిపించును గాక. ఆమేన్. తనలో వచ్చిన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. మమ్మల్ని చేయి విడిచిపెట్టకుండా ఎంతవరకు మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. ఈరోజు విన్న వాక్యములు ప్రభు, మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే ప్రభు, నీ సేవకులు వచ్చినప్పుడు అబ్రహాము ఎంతో ప్రేమతో చూశాడు. ఆ ప్రేమతో కూడిన వాగ్దానంతో కూడిన వాగ్దాన పుత్రుడిని మీకు ఇస్తున్నానని మీరు వాగ్దానం చేసి ఆశీర్వదించి వెళ్ళారు. ఆ తర్వాత సొదొమ పట్టణంలో, గొమొర పట్టణంలో 10 మంది కూడా నేను ఆరాధించేవాళ్ళు లేకుండా పోయారు. అయ్యో, మా గ్రామంలో 10 మంది కూడా నేను ఆరాధించేవాళ్ళు లేకపోతే ఎలా? మా కుటుంబంలో 10 మంది కూడా నేను ఆరాధించేవాళ్ళు లేకపోతే ఎలా? మా వ్యక్తిగత జీవితంలో నేను స్తుతించేవాళ్ళు లేకపోతే ఎలా? దయచేసి మమ్మల్ని కరుణించండి. మా దేశపు ప్రజలను రక్షణలోకి నడిపించండి. నీవు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న గొప్ప దేవుడు. నీ వద్దకు వచ్చి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని, నీ సన్నిధిలో ప్రతి కుటుంబము, అధికారులే కానీ, రాజకీయ నాయకులే కానీ, క్రీడాకారులే కానీ, డాక్టర్లే కానీ, సినిమా యాక్టర్లే కానీ, సామానులే కానీ, ధనవంతులే కానీ, పేదవాడే కానీ, అధికారులే కానీ, ఎవరైనా సరే నీ సన్నిధిలో రక్షించబడే భాగ్యం దయచి, పిల్లా పాపంతో సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతుండే కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ